హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి వాట్స్ ఇన్ మై హాస్పిటల్ బ్యాగ్లో ఏమేం ప్యాక్ చేసుకుంటున్నామని. ఇప్పుడు ప్రెజెంట్ నాకు 37 వీక్ నడుస్తుంది. సో అందుకే ముందు జాగ్రత్తగా అన్నీ ఏమేం థింగ్స్ కావాలో అన్నీ ప్యాక్ చేసేసుకుంటే మనకి నెక్స్ట్ ఏం మర్చిపోకుండా ఉంటాము అనేసి. సో అన్నీ అయితే సెట్ చేసుకున్నాం. ఏమేమి సెట్ చేసుకున్నాం అనేది 1 బై 1 చూపిస్తాం. ఫస్ట్ దీంట్లో 3 మెంబర్స్కి ప్యాక్ చేయాలి. ఒకటి మదర్ కోసం, ఇంకొకటి బేబీ కోసం, ఇంకొకటి మదర్ కోసం. సో ఫస్ట్ బేబీ చూపించాలంటే చాలా ఉన్నాయి. ఫస్ట్ మదర్తోనే స్టార్ట్ చేస్తా, నేను ఏమేమి తీసుకున్నాను అనేసి. సో ఈ బ్యాగ్ అయితే పర్చేస్ చేసాము. అన్నీ ప్యాక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీన్ని చిన్న సైజ్ కావాలంటే చిన్న సైజ్ చేసుకోవచ్చు, పెద్దది కావాలంటే పెద్దది చేసుకోవచ్చు అనేసి. సో ఇప్పుడైతే ఇందులో ప్యాక్ చేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ మదర్ ఏమేమి తీసుకుంటారు అంటే మాతో పాటు పార్ట్నర్ ఎవరు ఉంటారు కదా, వాళ్ళ థింగ్స్ ఏమేమి ఉంటాయి అన్నది. సో ఇప్పుడు మా మమ్మీ కోసం ఏమేమి తీసుకున్నాము అంటే నైట్ వేసుకోవడానికి ఒక నైటీ, ఒక శారీ అండ్ ఇంకొకటి శారీ, ఎక్స్ట్రా శారీ ఉండాలి అనేసి. సో 3 అయితే మా మదర్ కోసం అయితే ప్యాక్ చేసాము. నెక్స్ట్ నా కోసం ఏమేమి తీసుకున్నాము అంటే ఫస్ట్ బ్లాంకెట్. మనకు అక్కడ బ్లాంకెట్ ఇస్తారు హాస్పిటల్లో, అయినా కానీ మేము బ్లాంకెట్ తీసుకుని వెళ్ళాలి అనేసి బ్లాంకెట్ అండ్ స్వెటర్ అండ్ మదర్ నైటీ అని వస్తాయి కదా, సో జిప్ నైటీస్ అవి మదర్ నైటీస్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి టాప్స్. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఒక డ్రెస్ కావాలి, వచ్చేటప్పుడు ఒక డ్రెస్ కావాలి కదా. 2 డ్రెస్సెస్ అయితే ఆర్డర్ చేసుకున్నా. అండ్ ఫీడింగ్కి కూడా కంఫర్టబుల్ ఉండేలాగా చూసి ఈ డ్రెస్సెస్ అయితే ఆర్డర్ చేసుకున్నా నేను ఆన్లైన్లో. బేబీ కోసం అయితే ఏం షాపింగ్ చేయకూడదు. మా దాంట్లో బిఫోర్ బేబీ బార్న్ కన్నా ఏం తీసుకోం బేబీ కోసం న్యూ థింగ్స్. సో అందుకే నా కోసమైనా తీసుకుందాం అనేసి నేను డ్రెస్ అయితే పర్చేస్ చేశాను. అండ్ ఇంకొకటి మదర్ కోసం చాలా ఇంపార్టెంట్ హీట్ బ్యాగ్ అండ్ పంప్. ఇది మాకు ఎందుకు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది అంటే మా అక్క డెలివరీ టైంలో మాకు దీని గురించి నాలెడ్జ్ లేదు. అప్పుడు చాలా అంటే చాలా సఫర్ అయ్యాం దీనివల్ల. మళ్ళీ వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి తెలుసుకుని అప్పుడు పర్చేస్ చేసాం. సో ఈసారి అలా ఏం కాకుండా బిఫోరే మేము హాస్పిటల్కి ప్యాక్ చేసుకుని వెళ్తున్నాం. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా వస్తుందో తెలీదు. సో ముందు జాగ్రత్తగా మేము ఏమేమి తీసుకోవాలి అన్నీ ప్యాక్ చేసుకుని వెళ్తే బెటర్ అనేసి. మనం హాస్పిటల్లో ఉన్నామంటే మాకు కానీ మాతో ఉన్న పార్ట్నర్ కానీ టీ కాఫీ అలవాటు ఉంటుంది. సో వాళ్ళ కోసం ఒక థర్మాస్, దీంట్లో టీ కాఫీ ఏమైనా స్టోర్ చేసుకుంటే అలాగే హాట్గా ఉంటాయి. అండ్ మనకి హాట్ వాటర్ తాగడానికి కావాలి కాబట్టి వాటర్ కోసం ఒక బాటిల్, టీ కాఫీ కోసం ఒక బాటిల్, 2 బాటిల్స్ అయితే క్యారీ చేస్తున్నాం. అండ్ ఇంకొకటి మా కోసం కోంబ్ అండ్ అక్కడ టాయిలెటరీస్ మాకు కావాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ స్టిక్కర్, ఏమైనా మాకు థింగ్స్ ఏం కావాల్సి ఉంటాయి కదా పర్సనల్ థింగ్స్ అన్నీ నేను ఇట్లా ఒక చిన్న బ్యాగ్ చేసి దీంట్లో స్టోర్ చేసేసాను. అండ్ కోకోనట్ ఆయిల్, పేస్ట్, బ్రష్, ఒక సోప్, ఇవన్నీ కామన్ థింగ్స్ కంపల్సరీ కావాల్సిందే. సో ఇవన్నీ కూడా మర్చిపోకుండా ప్యాక్ చేసుకోవాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళాక కొనుక్కోవాలంటే ఇబ్బంది అవుతుంది కదా, అక్కడ ఇక్కడ వెతుక్కోవాలి అనేసి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మెటర్నిటీ ప్యాడ్స్. సో మెటర్నిటీ ప్యాడ్స్ పర్చేస్ చేసాము. అండ్ ఎమర్జెన్సీలో ఎక్స్ట్రా ప్యాడ్స్ కూడా పర్చేస్ చేసాము. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ మా డాక్యుమెంట్స్, హాస్పిటల్ సర్టిఫికేట్స్ అండ్ మా ఆధార్ కార్డు, ఐడి కార్డ్స్, వాళ్ళు అక్కడ ఏం అడుగుతారు కదా డాక్యుమెంట్స్ అవన్నీ. అండ్ మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హాస్పిటల్స్ చూపిస్తూ ఉంటాం కదా, ఆ మొత్తం రిపోర్ట్స్ని క్యారీ చేయాలి కంపల్సరీ. అండ్ జెండుమమ్ ఇదైతే ఉండాల్సిందే, ఎందుకంటే ఎప్పుడు హెడేక్ అవుతుందో టెన్షన్ ఉంటుంది. అండ్ మాతో ఉన్న వాళ్ళకి కూడా అవసరం పడవచ్చు. సో జెండుమమ్ కూడా క్యారీ చేస్తే బెటర్ అనేసి నేను ఇది కూడా ఒకటి పర్చేస్ చేశాను. అండ్ ఇంకొకటి బాత్ టవల్. సో ఇన్ని థింగ్స్ అయితే నా కోసం ప్యాక్ చేస్తున్నాం. ఇప్పుడు బేబీ కోసం ఏమేం ప్యాక్ చేసాము అనేసి స్టార్ట్ చేద్దాం.
సో బేబీ కోసం అయితే కొత్తగా ఏది పర్చేస్ చేయలేదు. బిఫోర్ బేబీ బోర్న్ మా ఇంట్లో ఏంటంటే ఏది కొత్తగా కొనుక్కోమన్నమాట. సో ఇప్పుడు బిఫోర్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళవి తీసి పెట్టింటారు వాళ్ళు వాడిన తర్వాత. సో దాన్నే మళ్ళీ వాష్ చేసి దాన్నే రీయూస్ చేసుకుంటాం కొత్తది కొనుక్కునే వరకు. ఇప్పుడు బేబీ కోసం ఏమేమి తీసుకున్నాము అంటే, ఆఫ్టర్ డెలివరీ మనకు పాపనో బాబునో తెచ్చిస్తారు. అప్పుడు మనం ఒక బ్లాంకెట్లో తీసుకోవాలి కదా, వాళ్ళు ఒక క్లాత్లో ఇస్తారు, మనం తీసుకోవడానికి ఒక బ్లాంకెట్ కావాలి కదా. ఈ బ్లాంకెట్ తీసుకున్నాము. ఈ బ్లాంకెట్ ఇంకొకటి ఏంటంటే, యాక్చువల్లీ ఇది కుశల బ్లాంకెట్ మా అక్క కూతురుది. సో తను నేను బేబీ కోసం నా బ్లాంకెట్ ఇస్తాను అనేసి తన 1 బ్లాంకెట్లో 2 బ్లాంకెట్ చేసి ఇది చిన్న పాపకు వస్తుంది అనేసి కట్ చేపించి ఇచ్చింది అనమాట. సో తన మెమొరీగా ఫస్ట్ దీంట్లోనే తీసుకోవాలి అని తన రూల్. సో అందుకే ఈ బ్లాంకెట్, కాటన్ సారీస్ ఇంకా. అండ్ ఇంకొకటి పడుకోబెట్టడానికి, ఇప్పుడు బేబీని పడుకోబెట్టడానికి మనకి క్లాత్ అలా ఉండాలి కదా. సో ఇలా ఓల్డ్ కాటన్ క్లాత్ అయితే కంఫర్ట్గా ఉంటుంది అనేసి 2 కాటన్ శారీస్ అయితే తీసుకున్నాము. దీంట్లో పడుకోబెడితే బేబీకి కంఫర్ట్గా ఉంటుంది, మాకు కూడా ఎత్తుకోవడానికి అదంతా కూడా ఈజీగా ఉంటుంది. ఇవి అయితే బేబీ కిట్ అంట. బేబీకి పుట్టగానే ఏమేమి క్లాత్స్ అవి వేస్తారు కదా, అవి కుశల టైంలో తెచ్చిచ్చారు. ఇవి వచ్చే లోపల కుశలనే పెద్దగా అయిపోయింది. సో అందుకే ఇది ఇప్పుడు ఈ బేబీ కోసం వాడుతున్నాము. దీంట్లో ఏమేమి థింగ్స్ వచ్చాయి అంటే, ఫస్ట్ బేబీకి ఒక డ్రెస్, షర్ట్, టోపీ, అండ్ బేబీకి క్యాప్, లంగోటి, అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ లంగోటి కూడా ఇచ్చారు మ్యాచింగ్. సో ఈ 3 థింగ్స్ అయితే వస్తాయి. సో మా కుశల బేబీ గర్ల్ కాబట్టి పింక్లో వచ్చాయి. పింక్ అండ్ బ్లూ 2 కాంబినేషన్స్ ఉంటాయంట. ఇప్పుడు మేము కూడా తీసుకుని వెళ్తున్నాము, వాడతామో లేదో కానీ తెలియదు ఇంకా. క్యారియర్ బ్యాగ్, బేబీని ఎత్తుకొని వచ్చేటప్పుడు, బేబీని ఎత్తుకొని రావడానికి, లేదా హాస్పిటల్కి ఎవరైనా మాట్లాడడానికి వస్తుంటారు వాళ్ళకి ఎత్తుకోవడానికి ఈజీగా ఉండాలి అనేసి ఈ జిప్ బేబీ క్యారియర్ బ్యాగ్ కూడా తీసుకున్నాం. ఇలా క్లోజ్ చేసేస్తే బేబీని ఎత్తుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇదొకటి బేబీ క్యారియర్ బ్యాగ్. ఇది కూడా మా కుశల టైందే పడుకోబెట్టడానికి. అండ్ ఇంకొకటి బేబీని పడుకోబెట్టడానికి బెడ్, అంటే విత్ మస్కిటో నెట్ వచ్చింది. ఇప్పుడు మస్కిటోస్ ఏమైనా ఉన్నా కానీ మనకి ప్రాబ్లం లేకుండా పడుకోబెట్టి ఇది ఇట్లా జిప్ క్లోజ్ చేసేస్తే ఏం ప్రాబ్లం కూడా ఉండదు. సో అండ్ పడుకోవడానికి కూడా ఇది బెడ్ లాగా కాటన్తో చేశారు, చాలా సాఫ్ట్ ఉంది. అండ్ దీనికి మనకి పిల్లో కూడా ఇచ్చారు. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈ 2నే మేము హాస్పిటల్ తీసుకుని వెళ్తున్నాము, వేరేవన్నీ ఇక్కడే పెట్టేశాము. సో అక్కడ వరకు మనకి ఎంత యూజ్ అవుతుందో అంతవరకు తీసుకుంటే చాలు అని అంతని క్యారీ చేస్తున్నాము. చిన్న క్లాత్స్ అండ్ చిన్న క్లాత్స్ తీసుకున్నాము బేబీ కోసము. అప్పుడే కంటిన్యూస్గా డైపర్లో పెట్టడం కూడా అంత మంచిది కాదు అనేసి మేము సేఫర్ సైడ్ ఇలా క్లాత్స్ కూడా తీసుకున్నాం బేబీ కోసము వాడుకోవడానికి. అండ్ ఈ క్లాత్స్తో పాటు క్లాత్ డైపర్స్ వస్తాయి కదా, క్లాత్ డైపర్స్ కూడా పెట్టుకున్నాము. ఎందుకంటే కంటిన్యూ డైపర్లో ఎందుకు పెట్టాలి అనేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్ని స్వెటర్. అంటే ఇప్పుడు నా డెలివరీ వచ్చేసి సెప్టెంబర్ ఆ టైంలో అవుతుంది కదా. సో స్వెటర్, గ్లౌజెస్, సాక్స్ ఇవన్నీ ఉంటే బెటర్ బేబీకి అనేసి గ్లౌజెస్, సాక్స్ అండ్ క్యాప్స్ ఇవన్నీ తీసుకున్నాం. అండ్ బేబీ కోసం ఒక చిన్న నాప్కిన్ కూడా తీసుకున్నాం, వచ్చేటప్పుడు వేసుకోవడం, క్లీన్ చేయడానికి. దానికి ఈ డ్రెస్ అయితే బేబీని ఇంటికి పిలుచుకుని వస్తాం కదా, సో అప్పుడు వేయాలి అనేసి తీసుకున్నాం. ఫుల్ కవర్ అవుతుంది అండ్ క్యూట్గా కూడా ఉంటుంది. బేబీ ఇంటికి వచ్చేటప్పుడు ఈ డ్రెస్ వేయాలని ఫిక్స్ అయ్యాము. అండ్ ఇది ఇంకొక డ్రెస్ హాస్పిటల్లో ఫస్ట్ డే అలా వేయాలి అనేసి. సో ఇంకా అక్కడ ఎన్ని రోజులు ఉంటామో తెలీదు, 3 days ఉంటామో 5 days ఉంటాము. సో ఇంకా ఎక్స్ట్రా ఇంకా డ్రెస్సెస్ కూడా తీసుకున్నాము. ఇన్ని బేబీ డ్రెస్సెస్ అయితే
బేబీ కోసం అయితే ఇన్ని ప్యాక్ చేసుకున్నాము. అబ్బాయి సో ఇదొక ఎక్స్ట్రా బ్యాగ్. దీంట్లో ఈ బేబీ క్యారియర్ ఇవన్నీ పెట్టుకొని వెళ్ళిపోతాం. సో ఎందుకంటే వన్ బ్యాగ్లో ఇన్ని అయితే పట్టలేవు కదా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మొబైల్ ఛార్జర్. సో ఎందుకంటే మొబైల్ లేకుంటే ఉండలేము, ఛార్జర్ లేకుంటే మొబైల్ పనిచేయదు. సో ఛార్జర్ కూడా క్యారీ చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే అక్కడ ఫుడ్ అది బయట నుంచి తెచ్చుకున్నా, ఎవరైనా తెచ్చిచ్చినా తినడానికి ప్లేట్స్, స్పూన్, గ్లాస్ ఉండాలి కాబట్టి ఇవి కూడా మనం ఎక్స్ట్రాగా తీసుకుని వెళ్తున్నాం. ప్లాస్టిక్లో, పేపర్లో తినడం అంతా హెల్త్కి మంచిది కాదని స్టీల్ ప్లేట్, గ్లాస్ తీసుకుని వెళ్తున్నాం. సో ఫైనలీ మా హాస్పిటల్ బ్యాగ్ అయితే 2 bagsలో ప్యాక్ అయిపోయినాయి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.